హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సెషన్లో మనం వొకేషనల్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ వొకేషనల్ వాళ్ళ మోడల్ పేపర్ని మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వొకేషనల్ మోడల్ పేపర్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో యూ కెన్ సీ హియర్ దిస్ ఈస్ ది మోడల్ పేపర్ ఆఫ్ ది వొకేషనల్ స్టూడెంట్స్. సో ఫస్ట్ ఇందులో చూసుకుంటే మనకు టైం సేమ్ 3 hours ఉంటుంది. 80 marks అయినా కూడా 40 marks అయినా కూడా సేమ్ అదే 3 hours అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం గ్రామర్ పార్ట్ అండ్ ఆల్సో క్వశ్చన్ ఆన్సర్ స్పిట్లోకి వెళ్తే మనకు టోటల్ ఇక్కడ 3 sections ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ ఏలో వచ్చేసి మనకి క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. ఓకే, సెక్షన్ ఏలో మనకు 1, 2 and 3 టోటల్ 3 బిట్స్ ఉంటాయి. ఫస్ట్ బిట్లో వచ్చేసి ప్రోస్ నుంచి మీకు క్వశ్చన్స్ వస్తాయి. సెకండ్ బిట్లో పోయట్రీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. అండ్ థర్డ్ బిట్లో షార్ట్ స్టోరీస్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? సో మీకు టోటల్గా సిలబస్ ఉంది కూడా 6 lessons. సో ప్రోస్లో మీకు హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి ద అవేకనింగ్ ఆఫ్ ఉమెన్ 2 lessons మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ పోయట్రీలో అవేక్ ఫియర్ అనేసి 2 poems ఉన్నాయి. నెక్స్ట్ షార్ట్ స్టోరీస్లో ద ఉమెన్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 8 అండ్ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్ ఈ 2 stories ఉన్నాయి. మీరు ఎగ్జామ్లో ఓన్లీ 1 మాత్రమే ఆన్సర్ చేయాలి. కాబట్టి మీరు ఓన్లీ సింగిల్ ఆన్సర్స్ని నేర్చుకుంటే సరిపోతుంది. అంటే ప్రోస్లో 1 నేర్చుకోండి, పోయిటరీలో 1 నేర్చుకోండి, షార్ట్ స్టోరీలో 1 నేర్చుకోండి. ఓకే, సో మనం ఒకసారి ఇక్కడ క్వశ్చన్స్ చూద్దాం. ట్రావెల్ ఈస్ అన్ ఎక్సలెంట్ ఎడ్యుకేటర్, ఎక్స్ప్లెయిన్ విత్ రిఫరెన్స్ టు రసెల్స్ ఎస్సే హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్. ఇక్కడ క్లియర్గా ఇచ్చారు హౌ టు అవాయిడ్ ఫూలిష్ ఒపీనియన్స్ అని. కాబట్టి మనం ఈ లెసన్స్కి సంబంధించిన ప్రతి లెసన్ సమ్మరీ, అంటే జనరల్ వాళ్ళ లెసన్సే వొకేషనల్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి నేను ఆల్రెడీ ఆ లెసన్స్ని అప్లోడ్ చేశాను. అవి యానోటేషన్స్ రూపంలో ఉంటాయి. జస్ట్ సైడ్ హెడ్డింగ్స్ చేంజ్ చేసి మీరు ఆన్సర్స్ని రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి బట్ వెన్ ద మూమెంట్ వాస్ యాక్చువల్లీ స్టార్టెడ్ ద ఉమెన్ వేర్ ఎవ్రీవేర్ అట్ ది ఫోర్ ఫ్రంట్. సో ఇది వచ్చేసి ద అవేకనింగ్ ఆఫ్ ఉమెన్. ఈ 2లో మీకు ఏది వస్తే అది రాయండి. నెక్స్ట్ బిట్ ఆన్సర్ అయిన వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ వచ్చేసి ఇది పోయట్రీ నుంచి వస్తుంది. హౌ డు ద చిల్డ్రన్ ఇంప్లూడ్ ది మదర్ ఇన్ ద పోయం అవేక్. సో ఇది వచ్చేసి అవేక్ అనే పోయం నుంచి వచ్చింది. నెక్స్ట్ వన్ హౌ డు ద లైన్ ద రివర్ నీడ్స్ టు టేక్ ద రిస్క్ ఆర్ ఎంటరింగ్ ది ఓషన్ మీన్ డిస్కస్. సో ఇది వచ్చేసి ఫియర్ అనే పోయం నుంచి వచ్చింది. సో ఈ రెండిట్లో మీరు ఏది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే దాన్ని అటెంప్ట్ చేయండి. థర్డ్ బిట్ వచ్చేసి మనకు షార్ట్ స్టోరీస్ నుంచి వచ్చాయి. షార్ట్ స్టోరీస్ ఏమేమి ఉన్నాయి? ద ఉమెన్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 8, ఇంకొకటి వచ్చేసి ఏ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్. సో ఫస్ట్ క్వశ్చన్ అందులోంచే ఉంది. వాట్ డిడ్ సతీష్ మదర్ అడ్వైజ్ హిమ్ అబౌట్ స్ట్రేంజర్స్? హౌ డిడ్ అరుణ్ అండ్ సతీష్ రియాక్ట్ టు హర్ అడ్వైస్. ఇది ఒకటి. ఇది వచ్చేసి ద ఉమెన్ ఆన్ ప్లాట్ఫామ్ నెంబర్ 8. లవ్, సాక్రిఫైస్, జెనరాసిటీ ఆర్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఫర్ హ్యాపీ లివింగ్. ఎక్స్ప్లెయిన్ ది స్టేట్మెంట్ విత్ రిఫరెన్స్ టు ద స్టోరీ ఏ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్. సో ఇది ఏ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్ నుంచి వచ్చింది. సో ఈ రెండిట్లో మీకు ఏది పర్ఫెక్ట్గా వస్తే అది రాయండి. సో ఇవి 3 వచ్చేసి సెక్షన్ ఏ. అండ్ నెక్స్ట్ మనం సెక్షన్ బికి వెళ్తే ఇక్కడ ప్యాసేజెస్ మాత్రమే ఉంటాయి. ఇందులో జనరల్ ప్యాసేజెస్ ఉంటాయి అండ్ షార్ట్ స్టోరీ ప్యాసేజెస్ ఉంటాయి. సో మనకు ఉన్నవి 2 షార్ట్ స్టోరీస్ కాబట్టి ఆ 2 షార్ట్ స్టోరీస్ వాటికి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్యాసేజెస్ అన్నింటినీ చదువుకోండి. అంటే ఆ లెసన్ తర్వాత ప్యాసేజెస్ ఉంటాయి. అలాగే రివిజన్ టెస్ట్ ఉంటుంది కదా, ఆ రివిజన్ టెస్ట్ 1, 2 కూడా చదువుకోండి. అందులో కూడా ప్యాసేజెస్ ఉంటాయి. సో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్యాసేజ్ చూద్దాం. ద డోర్స్ ఓపెన్ అండ్ జిమ్ స్టెప్డ్ ఇన్ అండ్ క్లోజ్డ్ ఇట్. హీ లుక్డ్ థిన్ అండ్ వెరీ సీరియస్. Poor fellow, he was only 22 and he was burdened with a family. He needed a new overcoat and he was without blouse. Jim's eyes were fixed on Della and there was an expression in them that she could not read and it terrified her. It was not anger, nor surprise. He simply stared at her with a strange expression on his face. So this is the passage ఫ్రమ్ ఎ గిఫ్ట్ ఫర్ క్రిస్మస్. ఈ స్టోరీ నుంచి వచ్చింది. సో మనం ఇక్కడ క్వశ్చన్స్ చూద్దాం. హౌ డిడ్ జిమ్ లుక్? సో హౌ డిడ్ జిమ్ లుక్ అని అడిగాడు. సో ఇక్కడ మనకి ఫస్ట్ లైన్లో ఉంది చూడండి. హీ లుక్ థిన్ అండ్ వెరీ సీరియస్. ఓకే, సో ఇక్కడ హీ ప్లేస్లో మీరు జిమ్ అని పెట్టండి. జిమ్ లుక్ థిన్ అండ్ వెరీ సీరియస్. ఇది వచ్చేసి ఫస్ట్ ఆన్సర్. హూ వాజ్ బర్డెన్డ్ విత్ ఏ ఫ్యామిలీ? ఓకే,
హీ వాస్ బర్డెన్డ్ విత్ ఏ ఫ్యామిలీ అని ఉంది. సో ఇక్కడ హీ అంటే ఎవరు మనకు ఆల్రెడీ తెలుసు, జిమ్. వాట్ డిడ్ జిమ్ నీడ్? జిమ్కి ఏం కావాలి అన్నారు. హీ నీడెడ్ ఏ న్యూ ఓవర్ కోట్. సో దిస్ ఈస్ థర్డ్ ఆన్సర్. వేర్ వర్ జిమ్స్ ఐస్ ఫిక్స్డ్? సో వేర్ వర్ జిమ్స్ ఐస్ ఫిక్స్డ్? ఎక్కడ ఫిక్స్ అయిపోయాయి? జిమ్స్ ఐస్ వేర్ ఫిక్స్డ్ ఆన్ డెల్లా. ఓకే, ఇది వచ్చేసి ఫోర్త్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హౌ వాజ్ జిమ్స్ ఎక్స్ప్రెషన్? జిమ్స్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది అని అంటే he simply stared at her with a strange expression on his face. ఇది వచ్చేసి ఫిఫ్త్ ఆన్సర్. జిమ్ వాస్ యాంగ్రీ విత్ డెల్లా. ట్రూ ఆర్ ఫాల్స్? సో ఇక్కడ జిమ్ డెల్లా మీద కోపంగా ఉన్నాడు. ట్రూ ఆర్ ఫాల్స్ అనేసి అడిగారు. సో ఆన్సర్ వచ్చేసి ఫాల్స్. ఓకే, ఎందుకంటే హీ వాస్ నాట్ యాంగ్రీ, నాట్ సర్ప్రైజ్ అన్నారు కాబట్టి అతను యాంగ్రీగా లేరు కాబట్టి ఫాల్స్. ఓకే, సో దీంతో ఫోర్త్ బిట్ వచ్చేసి మన షార్ట్ స్టోరీ ప్యాసేజ్ అది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ జనరల్ ప్యాసేజ్ చూస్తే ఇవి మన టెక్స్ట్ బుక్ లో బ్యాక్ సైడ్ ఉంటాయి. ఈ ప్యాసేజ్ నేమ్ వచ్చేసి హోమ్ టు సాల్యూట్. సో ఇక్కడ మనం ప్యాసేజ్ చూసుకుందాం. సో దిస్ ఈస్ ది ప్యాసేజ్. When Abdul Kalam was the president, he visited Field Marshal Sham Manekshaw, who was ailing in the military hospital corner. He inquired about Sam's health and asked before leaving whether he had any grievance. Sam replied that his only grievance was he wasn't able to stand up and salute his most respected president. Kalam held Sam's hands as both were in tears. Actually, Sam didn't tell Kalam that he had not been paid the pension of the Field Marshal's rank till then for nearly 20 years. However, Kalam came to know about it and passed the pension with arrears within a week and sent the check of nearly rupees 1.25 crores to Sam through the Defense Secretary by a special plane. That is the greatness of APJ. But then Sam received the check and promptly donated it to the Army Relief Fund. Who will you salute now? సో ఇక్కడ ఇద్దరు కూడా గ్రేట్ పీపులే కాబట్టి ఎవరికి సాల్యూట్ చేస్తారు అని అడిగారు. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఒకరు శామ్, అతను రిటైర్ అయిపోయినటువంటి మిలిటరీ ఆఫీసర్. ఇంకొకరు వచ్చి అబ్దుల్ కలాం. శామ్కి 25 years నుంచి పెన్షన్ రాలేదు, అయినా కూడా దాని గురించి అతను ఎటువంటి గ్రీవియన్స్ అంటే కంప్లైంట్ ఇవ్వలేదు. ఈ విషయం తెలుసుకున్నటువంటి అబ్దుల్ కలాం అతనికి ఏరియల్స్ అంటే ఎన్ని ఇయర్స్ నుంచి రాలేదు వాటన్నిటికీ కూడా మనీకి ఇంట్రెస్ట్ కలిపి 1.25 crores స్పెషల్ ప్లేన్లో డిఫెన్స్ సెక్రటరీకి ఇచ్చి మనీ పంపించాడు. ఇది ఏపీజే అబ్దుల్ కలాం చేశారు. కానీ శామ్ ఏం చేశారంటే అదిని తీసుకొని వెంటనే ఆర్మీ రిలీఫ్ ఫండ్ కి డొనేట్ చేశారు. సో ఇద్దరు గ్రేటే కదా, ఎవరికి సాల్యూట్ చేస్తారు అని అడుగుతున్నారు. ఓకే, సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డిడ్ కలాం ఆస్క్ శామ్ బిఫోర్ లీవింగ్ హిస్ రూమ్? సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కలాం ఏం అడిగాడు శామ్ని అనేసి. సో ఇక్కడ ఆన్సర్ చూడండి. హీ ఎంక్వైర్డ్ అబౌట్ ది శామ్స్ హెల్త్ అండ్ ఆస్క్డ్ బిఫోర్ లివింగ్ వెదర్ హీ హ్యాడ్ ఎనీ గ్రీవియన్సెస్. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ వాస్ శామ్స్ రిప్లై? శామ్ ఏమని రిప్లై చేశాడు? Sam replied that his only grievance was he wasn't able to stand up and salute his most respected president. ఇది వచ్చేసి సెకండ్ ఆన్సర్. Was Sam still in service at that time? ఆ టైంకి సర్వీస్లో ఉన్నారా అని అన్నారు. సో మనకి ఇందులో పెన్షన్ అని కనిపిస్తుంది కాబట్టి లేరు. సో నో, he was not in service అని రాస్తే సరిపోతుంది. Find the word from the passage that means money that is owned and should have been paid earlier. సో మనీ మనకు రావాల్సిన మనీ ముందే కట్టవలసినవి వాటిని ఇంగ్లీష్లో ఏ పదంతో పిలుస్తారో అవి ఇక్కడ ఏమని ఉంది అని అంటున్నారు. సో దాన్ని వచ్చేసి ఇక్కడ ఏమంటారంటే ఏరియల్స్ అంటారు. చూడండి ఇక్కడ కనిపిస్తుందా. సో దిస్ ఈస్ ది ఆన్సర్ ఫర్ ఫోర్త్ వన్. విచ్ యాక్ట్ ఆఫ్ ఏపీజే ప్రూవ్స్ హిస్ గ్రేట్నెస్? సో ఏపీజే గారు చేసినటువంటి ఏ పని అతని గ్రేట్నెస్ ని చూపిస్తుంది అని అంటే చూడండి. కలాం కేమ్ టు నో అబౌట్ ఇట్ అండ్ పాస్డ్ ద పెన్షన్ విత్ ఏరియల్స్ విత్ ఇన్ ఏ వీక్ అండ్ సెంట్
the check of nearly 1.25 crores to Sam through the defense secretary by a plane అనేది ఫిఫ్త్ ఆన్సర్. The passage conveys the message that we should salute only one of the personalities mentioned in the passage. సో ఈ passage లో ఒక్కరికి మాత్రమే మనం సెల్యూట్ చేయాలి అని అంటున్నారు. ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్, ఎందుకంటే ఇద్దరికి మనం సాల్యూట్ చేయాలి. ఓకే, సో దీంతోని ఫిఫ్త్ వన్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. ఓకే, మీకు ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది కదా, సుకన్య సమృద్ధి యోజన ఫర్ ది బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ గర్ల్ చైల్డ్. సో ఇక్కడ ఇంట్రెస్ట్ వచ్చేసి 7.6% పర్ ఇయర్ అని ఉంది. సో ఇక్కడ మనం ఇంకా క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్స్ చూస్తే కనిపిస్తుంది చూడండి. వాట్ ఈస్ బీయింగ్ ప్రమోటెడ్ త్రూ దిస్ అడ్వర్టైజ్మెంట్? సో ఈ అడ్వర్టైజ్మెంట్ లో మనకు ఏం ప్రమోట్ చేస్తున్నారు అని అంటే ఇక్కడ ఏం రాయాలి అంటే సుకన్య సమృద్ధి యోజన. ఓకే, ఇది ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వై హ్యాస్ ద ప్రోగ్రామ్ బీన్ లాంచ్డ్? ఈ ప్రోగ్రామ్ అనేది దేనికోసం లాంచ్ చేశారు అంటే ఫర్ ది బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ ది గర్ల్ చైల్డ్. ఇది సెకండ్ ఆన్సర్. వాట్ ఈస్ ద మినిమం ఇనిషియల్ డిపాజిట్ అమౌంట్ ఆఫ్ SSY అంటే సుకన్య సమృద్ధి యోజనకి మినిమం అమౌంట్ ఎంత అని ఉంది. సో ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి, మినిమం ఇనిషియల్ డిపాజిట్ ₹250 అండ్ మ్యాక్సిమం 1.5 lakhs పర్ యానం ఉంది. సో ఇక్కడ మినిమం అడిగారు కాబట్టి మినిమం 250. వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ SSY? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? ఇది ఇక్కడ ఉంది చూడండి, ఇంట్రెస్ట్ 7.6% పర్ ఇయర్. నెక్స్ట్ వన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ డిపాజిట్స్ వన్ క్యాన్ మేక్ ఇన్ ఏ ఇయర్. ఎన్ని డిపాజిట్స్ చేయొచ్చు అంటే థర్డ్ పాయింట్, నో లిమిట్ ఇన్ నెంబర్ ఆఫ్ డిపాజిట్స్ ఇన్ ఏ ఇయర్. ఓకే, ఇది వచ్చేసి ఫిఫ్త్ వన్. నెక్స్ట్ వన్, పార్షియల్ విత్డ్రాయల్ అప్ టు 50% ఈస్ అలౌడ్ ఆఫ్టర్ 18 years ఆఫ్ ఏజ్. ఈజ్ ద స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్? సో ఇక్కడ చూడండి సిక్స్త్ పాయింట్, పార్షియల్ విత్డ్రాయల్ అప్ టు 50% ఈస్ అలౌడ్ ఆఫ్టర్ 18 years అని ఉంది. అంటే ఈ స్టేట్మెంట్ అనేది ట్రూ. ఓకే, సో దిస్ ఈస్ ద సిక్స్త్ వన్. నెక్స్ట్ సెవెంత్ వన్ లోకి వెళ్ళిపోతే మనకి బార్ గ్రాఫ్ ఉంది. ఓకే, సో ఈ బార్ గ్రాఫ్ ను ఒకసారి చూడండి. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నాయి. ఏమేమి సబ్జెక్ట్స్ ఇచ్చారంటే సోషల్ స్టడీస్, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, అదర్స్. ఓకే, ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమందికి ఇష్టం ఏ సబ్జెక్ట్ అంటే అనేసి, ఎవరికి ఎంత ఫేవరెట్ సబ్జెక్ట్ అనేది ఇచ్చారు. సో మనం ఇప్పుడు క్వశ్చన్స్ చూస్తే వాట్ డస్ ది బార్ గ్రాఫ్ రిప్రజెంట్ ఆర్ ప్రెజెంట్? ఏం చూపిస్తుంది? ఫేవరెట్ సబ్జెక్ట్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్. హౌ మెనీ సబ్జెక్ట్స్ ఆర్ షోన్ ఇన్ ద బార్ గ్రాఫ్? ఎన్ని సబ్జెక్ట్స్ చూపించారు అని అంటే మనకు చూడండి సోషల్, మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, అదర్స్. ఓకే, సో టోటల్ ఇక్కడ మనకి ఎన్ని సబ్జెక్ట్స్ కనిపిస్తున్నాయి? 5. సో ఆన్సర్ వచ్చి 5. విచ్ సబ్జెక్ట్ ఈస్ ద మోస్ట్ పాపులర్? ఎక్కువ ఏ సబ్జెక్ట్ పాపులర్ అంటే అన్నిటికంటే పెద్ద బార్ దేనికి ఉంది, ఎక్కువ స్టూడెంట్స్ దేనికి ఉంది, దీనికి ఉంది. అంటే ఇదేంటి? మ్యాథ్స్. కాబట్టి మ్యాథ్స్ అనేది ఇక్కడ ఆన్సర్ రాయండి. సో మ్యాథ్స్ అనేది మోస్ట్ పాపులర్. విచ్ సబ్జెక్ట్ ఈస్ ఏ ఫేవరెట్ వన్ ఫర్ 30 స్టూడెంట్స్? 30 స్టూడెంట్స్ కి ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటిగో 30 ఇక్కడ ఉంది, ఫేవరెట్ ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో 30 స్టూడెంట్స్ కి ఫేవరెట్ సబ్జెక్ట్ వచ్చి సోషల్ స్టడీస్ అండ్ సైన్స్. విచ్ సబ్జెక్ట్ ఈస్ లెస్ పాపులర్? సైన్స్ ఆర్ ఇంగ్లీష్? సో సైన్స్, ఇంగ్లీష్ లో ఏది తక్కువ పాపులర్ అన్నారు? ఇది ఇంగ్లీష్, ఇది సైన్స్. ఏది తక్కువ ఉంది? సైన్స్ తక్కువ ఉంది. సో ఆన్సర్ వచ్చి సైన్స్. ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆప్టెడ్ సోషల్ స్టడీస్ ఈజ్? సోషల్ స్టడీస్ ని ఎంతమంది ఆప్ట్ చేసుకున్నారంట? చూడండి ఇది సోషల్ స్టడీస్. సో నెంబర్ వచ్చి 30. సో ఇక్కడ ఆన్సర్ 30. ఓకే, చాలా ఈజీగా ఉంటాయి నాన్ వర్బల్ డాటా అండ్ అడ్వర్టైజ్మెంట్స్. ఇక్కడ ఈజీగా మనం ఫుల్ మార్క్స్ ని స్కోర్ చేసుకోవచ్చు. సో దీంతో మనకి సెక్షన్ బి అనేది కంప్లీట్ అయిపోయింది. సెక్షన్ సి లోకి వెళ్తే ఫస్ట్ మనకి పంక్చుయేషన్ మార్క్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, సెక్షన్ సి నుంచి అన్ని కూడా ఆర్డర్లోనే రాయాలి. ఓకే, అక్కడ ఇక్కడ రాయకుండా కరెక్ట్గా ఆర్డర్లోనే రాయండి. సో ఫస్ట్ వన్ వచ్చి పంక్చుయేషన్ మార్క్స్. సో ఈ పంక్చుయేషన్ మార్క్స్ చూద్దండి. ఫస్ట్ వన్ వచ్చి ది అవేకనింగ్ ఆఫ్ ఉమెన్ నుంచి వచ్చింది, ఆ టెక్స్ట్ బుక్ నుంచి. సో మనం ఫస్ట్ వీటిని కరెక్ట్ చేద్దాం. కరెక్ట్ చేస్తే చూడండి, ఫ్రమ్ ది ఎర్లియర్ స్టేజ్ దేర్ హ్యాడ్ బీన్ మెనీ నోటబుల్ ఉమెన్ ఇన్ ఇండియా, పోయిట్స్, స్కాలర్స్, కేపబుల్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ లీడర్స్ ఆఫ్ రిలీజియస్ మూవ్మెంట్స్ అని ఉంది. సో ఇందులో మిస్టేక్ వచ్చి ఫస్ట్ వన్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ ఉండాలి. సో క్యాపిటల్ F.
ఫ్రమ్ ది ఎర్లియర్ డేస్ ఇక్కడ కామా వస్తుంది. దేర్ హ్యాడ్ బీన్ మెనీ నోటబుల్ ఉమెన్ ఇన్ ఇండియాలో ఐ క్యాపిటల్, తర్వాత పోయెట్స్, తర్వాత ఇక్కడ కామా వస్తుంది. నెక్స్ట్ కేపబుల్ అడ్మినిస్ట్రేటర్స్ కామా, లాస్ట్ ఫుల్ స్టాప్. ఓకే, సో ఇవి వచ్చేసి ఇక్కడ పంక్చుయేషన్ మార్క్స్ మనం రాయాల్సినవి. నెక్స్ట్ బిట్ వచ్చేసి మ్యాచ్ కాలమ్ ఏ విత్ కాలమ్ బి అన్నారు. ఇక్కడ మీనింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇవి వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనే టాపిక్ కింద మనకు టెక్స్ట్ బుక్ లో ఉంటాయి. వాటిని మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకే, సో ఇందులో ఫస్ట్ వన్ చూస్తే ఏముందో చూడండి, అనానిమస్ అని ఉంది. సో అనానిమస్ అంటే ఏంటి అంటే ఏ పర్సన్ నాట్ ఐడెంటిఫైడ్ బై నేమ్ ఆర్ ఆఫ్ అన్నోన్ నేమ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చి డి. నెక్స్ట్ క్యాలిగ్రఫీ. క్యాలిగ్రఫీ అంటే రైటింగ్ రిలేటెడ్. సో ఇక్కడ చూద్దాం, ది ఆర్ట్ ఆఫ్ గుడ్ హ్యాండ్ రైటింగ్ అంటే ఎఫ్ అనేది క్యాలిగ్రఫీ కిందికి వస్తుంది. సో ఇక్కడ మనం ఎఫ్. నెక్స్ట్ వన్ గ్యారేజ్. గ్యారేజ్ అంటే అందరూ తెలుసు కదా, కార్స్ పెట్టేదాన్ని గ్యారేజ్ అంటారు. చూడండి, ఏ ప్లేస్ ఫర్ కీపింగ్ కార్స్. సో ఏ. హర్బేరియం. హర్బేరియం మనం ఇంటర్లో బైపీసీ వాళ్ళు కలెక్ట్ చేస్తూ ఉంటారు. మొక్కలన్నింటినీ తీసుకొని డ్రై చేసి వాటిని పేపర్ షీట్స్లో పెట్టి తీసుకొని వెళ్ళి చూపిస్తారు. సో దాన్నే హర్బేరియం అంటారు. దట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ డ్రై ప్లాంట్స్. సో ఆన్సర్ బి. నెక్స్ట్ వన్ చూద్దాం, టీటు టాలర్. టీటు టాలర్ అంటే ఎవరైతే ఆల్కహాల్ తాగరో వాళ్ళని టీటు టాలర్ అని అంటారు. సో ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ లేదు కాబట్టి మనం పైన చూద్దాం. ఏ పర్సన్ హూ నెవర్ టేక్స్ ఆల్కహాలిక్ డ్రింక్స్ అంటే సి. సో టీటు టాలర్ ఆన్సర్ వచ్చి సి. నెక్స్ట్ ఫీస్ట్. ఫీస్ట్ అంటే ఏంటి, చక్కని భోజనం ఉండడం అన్నమాట సెలబ్రేషన్స్లో. అంటే ఇక్కడ చూడండి, ఏ లార్జ్ మీల్ ఆన్ ఏ డే ఆఫ్ సెలబ్రేషన్. సో ఈ. ఓకే, ఇవి దీని ఆన్సర్స్. నెక్స్ట్ బిట్ వచ్చేసి మనకు ఫామ్ ఫిల్లింగ్ ఉంటుంది. ఓకే, ఈ ఫామ్ ఫిల్లింగ్ మనం ఇప్పుడు ఒకసారి ఫిల్ చేయడానికి చూద్దాం. సో 2 sides మీకు సేమ్ నెంబర్స్ ఉంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏదైనా ఒక సైడ్ది కన్సిడర్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, చూడండి ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 1 చూద్దాం. నెంబర్ 1 ఏంటి అని అంటారు, బ్రాంచ్. ఇక్కడ మీకు క్లియర్గా లేదు బట్ నేను చెప్తున్నాను, మీరు విని దాన్ని అర్థం చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాంచ్. సో ఫస్ట్ వన్ బ్రాంచ్ కాబట్టి ఇక్కడ ఒకసారి మనం క్వశ్చన్ చూద్దామా. యు ఆర్ ఏ శ్రీనివాస్ స్టేయింగ్ అట్ విద్యానగర్, ఆదిలాబాద్. You want to purchase some books from assorted bookstore, Hanmakonda. Your account number is 534100 76148. Apply for a demand draft of rupees 3600 today in favor of the bookstore payable at the SBI Hanmakonda main branch. The exchange to be paid is rupees 50. నేను ఆల్రెడీ సెకండ్ ఇయర్కి సంబంధించిన అన్ని గ్రామర్ బిట్స్ని అప్లోడ్ చేశాను. ప్లేలిస్ట్లోకి వెళ్ళేసి ఒక్కసారి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అని మీరు ఓపెన్ చేసి చూడండి, అందులో మీకు అన్నీ కనిపిస్తాయి. అందులో ఇవి కూడా అంటే ఫామ్ ఫిల్లింగ్ కూడా ఉన్నాయి, చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా, సో ఫస్ట్ ఇక్కడ మీకు సైడ్ హెడ్డింగ్స్ ఇందులో కనబడట్లేదు బట్ నేను మీకు చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చి ఇక్కడ బ్రాంచ్ అని ఉంది. సో ఇక్కడ బ్రాంచ్ కాబట్టి మనం ఏం రాయాలి అంటే ఇక్కడ స్టేయింగ్ అట్ విద్యానగర్ అని ఉంది, అంటే ఎక్కడ ఉన్నామో మనం ఆ ఊరు బ్యాంకుకి వెళ్తాం కాబట్టి విద్యానగర్ ఉంది కదా. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి వాళ్ళు డేట్ అని అడిగారు, ఇది డేట్. సెకండ్ వన్ డేట్ కాబట్టి మీరు ఎగ్జామ్ ఎప్పుడు రాస్తున్నారో ఆ డేట్నే రాయండి. ఒకవేళ క్వశ్చన్లో ఇవ్వకపోతే, ఇక్కడ మన క్వశ్చన్లో డేట్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎగ్జామ్ రోజు ఏ డేట్ జరుగుతుందో ఆ ఎగ్జామ్ డేట్నే మనం రాయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అని ఉంది. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ వచ్చేసి ఎస్ శ్రీనివాస్. ఓకే, ఎస్ శ్రీనివాసే కదా అప్లై చేసేది. సో నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ వచ్చి ఎస్ శ్రీనివాస్. నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది అంటే ఫోర్త్ వన్ వచ్చేసి పేయీ నేమ్ అని ఉంది. సో మనం అమౌంట్ ఎవరికి పే చేస్తున్నాము అని అడుగుతున్నారు. సో పేయీ నేమ్ అంటే మనం ఫోర్త్ వన్ ఏం రాయాలి అంటే ఇక్కడ ఉంది చూడండి, అసార్టెడ్ బుక్ స్టోర్ హన్మకొండ. ఓకే, అసార్టెడ్ బుక్ స్టోర్ హన్మకొండ అని రాయాలి పేయీ నేమ్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి అమౌంట్. అమౌంట్ ఎంత అని ఉంది. సో అమౌంట్ ఎంత 3600. నెక్స్ట్ అమౌంట్ తర్వాత ఇంకేముంది, ఎక్స్చేంజ్. ఇది ఎక్స్చేంజ్ ఎంత, ₹50. ఓకే, అర్థమైంది కదా, అమౌంట్ ఎక్స్చేంజ్ ఇవి రెండు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏమని అడుగుతున్నారు అని అంటే 6 అయిపోయింది, ఇప్పుడు 7th వన్ కదా, అమౌంట్ ఇన్ రూపీస్. ఇది
అమౌంట్ ఇన్ రూపీస్ అని అడుగుతున్నారు. రూపీస్ అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే టోటల్ అమౌంట్ని రూపీస్లో రాయాలి. ఇప్పుడు మన దగ్గర 3600 ప్లస్ 50 రూపీస్ మొత్తం కలిపితే ఎంత 3650 రూపీస్ అని మనం వర్డ్స్లో రాయాలి. ఓకేనా, అర్థమైంది కదా. 3THRE 3THOU SAND 1000 SIX6 HUNDREND 100 RUPES రూపీస్ ONLY ఓన్లీ అని అలా మనం 7th దానికి రాసేయాలి. నెక్స్ట్ 8th వన్ వచ్చేసి అకౌంట్ నెంబర్ అని ఉంది ఇక్కడ. ఓకే, అకౌంట్ నెంబర్ ఉంది కదా, ఇది అకౌంట్ నెంబర్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈ అకౌంట్ నెంబర్ని నెంబర్ 8 ప్లేస్లో రాసేయాలి. నెక్స్ట్ నేమ్ నెంబర్ 9. నెంబర్ 9లో ఏముంది అంటే పేయబుల్ అట్ అంటే ఎక్కడ పే చేయాలి అని అడిగారు. చూడండి ఇక్కడ మీరు చూడండి, ఇన్ ఫేవర్ ఆఫ్ ది బుక్ స్టోర్ పేయబుల్ అట్ SBI హన్మకొండ. ఓకే, సో ఆన్సర్ వచ్చి SBI హన్మకొండ, ఇది 9th ఆన్సర్. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి ఫోన్ నెంబర్. ఓకే, మీ మొబైల్ నెంబర్ ఇక్కడ రాయండి, ఏదైనా నెంబర్ రాయండి. మీ నెంబర్ రాయడం మీకు ఇష్టం లేకపోతే 9 నుంచి రివర్స్లో నెంబర్స్ అన్ని రాస్తే సరిపోతుంది. 9876543210. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి 11th వన్ సిగ్నేచర్ ఆఫ్ ది అప్లికెంట్. సో సైన్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ సైన్ మీ సైన్ చేయొద్దు, ఎస్ శ్రీనివాస్ అని సైన్ చేయాలి. ఓకే, అర్థమైంది కదా. సో ఇలా బ్యాంక్ ఫామ్ని మనం ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కరికులం విటే, దీన్ని రెజ్యూమ్ అని కూడా అంటారు, బయోడేటా ఫామ్ అని కూడా అంటారు. మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకండి. మన ఛానల్లో ఆల్రెడీ నేను చాలా క్లియర్గా సింపుల్గా ఒక 3-4 రెజ్యూమ్స్లో మనకు అన్నీ అర్థమయ్యేలాగా చెప్పాను, అవి చదువుకుంటే మీకు సరిపోతుంది. ఓకే, ఇది వచ్చేసి టీచర్స్ రిక్రూట్మెంట్కి రిలేటెడ్ రెజ్యూమ్, దీన్ని మన ఛానల్లో మీరు చూడవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లెటర్ రైటింగ్. ఇందులో 2 లెటర్స్ వస్తాయి, ఒకటి వచ్చి ఫార్మల్ లెటర్ వస్తుంది, ఇంకొకటి వచ్చేసి ఇన్ఫార్మల్ లెటర్ వస్తుంది. సో టోటల్ ఫార్మల్లో 13 లెటర్స్ ఉన్నాయి, అంటే ఎక్సైజ్ అలాగే ఎగ్జాంపుల్స్ కలిపి అవి 13 ఇవి 13 ఉంటాయి. మీరు ఆ 13లో ఏవైనా 13 చదివితే ఫార్మల్ చదవండి, లేదంటే ఇన్ఫార్మల్ ఏవో ఒక్కటే చూస్ చేసుకొని చదువుకుంటే పర్ఫెక్ట్గా ఇక్కడ చాయిస్లో ఒకటి వదిలేసుకోవచ్చు. లేదు అంటే కంప్లీట్గా మీకు అర్థమయ్యేలాగా 2 మోడల్స్ చదువుకోండి. మీరు ఓన్ వర్డ్స్లో రెండిట్లో మీకు నచ్చింది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ బిట్ వచ్చేసి మీకు ఇక్కడ డైలాగ్ రైటింగ్. సో ఇక్కడ డైలాగ్ రైటింగ్స్లో కూడా మీకు చాయిస్ ఉంటుంది. మీరు 2 చాయిసెస్లో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. డైలాగ్ రైటింగ్ కూడా మన దాంట్లో నేను అప్లోడ్ చేశాను, మీరు అందులో చూసి ఒక్కసారి చదువుకుంటే సరిపోతుంది. ఓకే, అందరికీ అర్థమైంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బాయ్.